జయ హో జయ హో నల్లమూతు భాస్కరన్న జననేత జయమిక నీరే మిర్యాలగూడ ప్రాంతాన నిరుపేదల బంధువు అన్న నిజమైన నాయకుడన్న కష్టం నష్టం ఏదైనా అండదండ మా భాస్కరన్న కేసీఆర్ చూపిన దారిలో ప్రగతి బాటలు వేసావన్నా గులాబీ జెండా బట్టి ప్రజల గుండెనే గెలిచావన్నా జయ జయ హో జయ హో జయ హో నల్లమూతు భాస్కరన్న జననేత జయమిక నీదే మిర్యాలగూడ ప్రాంతాన అభివృద్ధి ధ్యేయంగా రైతాంగమే ఊపిరిగా రోడ్లు కళాశాలలు థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాలు ఆసుపత్రి సాగర్ జలాలు ఎత్తిపోతలను అందించావు సీఎం రిలీఫ్ ఫండ్తో బడుగులకే బలమయ్యావు కళ్యాణ లక్ష్మితోని యువ జంటల పంటయ్యావు యువ సైన్యం ప్రజలంతా తన తోడై నిలిచారే అన్నా అని పిలిచితే చాలు నేనున్నానంటూ కదిలే నియోజకవర్గం కోసం పగలు రాత్రి ప్రాణం పెట్టావు జయ జయ హో జయ హో జయ హో నల్లమూతు భాస్కరన్న జననేత జయమిక నీదే మిర్యాలగూడ ప్రాంతాన జయ హో జయ హో జయ హో జయ హో ఏకం చేసిందిర జెండా కేసీఆర్ ఎగరేసినది గులాబీ జెండా
అభివృద్ధి జయ జయ హో జయ హో జయ హో నల్లమూతు భాస్కరన్న జననేత జయమిక నీరే మిర్యాల్గూడ ప్రాంతాన నిరుపేదల బంధువు అన్న నిజమైన నాయకుడన్న కష్టం నష్టం ఏదైనా అండదండ మా భాస్కరన్న కేసీఆర్ చూపిన దారిలో ప్రగతి బాటలు వేసావన్నా గులాబీ జెండా బట్టి ప్రజల గుండెనే గెలిచావన్నా జయ జయ హో జయ హో జయ హో నల్లమూతు భాస్కరన్న జననేత జయమిక నీదే మిర్యాల్గూడ ప్రాంతాన అభివృద్ధి ధ్యేయంగా రైతాంగమే ఊపిరిగా రోడ్లు కళాశాలలు థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాలు ఆసుపత్రి సాగర్ జలాలు ఎత్తిపోతలను అందించావు సీఎం రిలీఫ్ ఫండ్తో బడుగులకే బలమయ్యావు కళ్యాణ లక్ష్మితోని యువ జంటల పంటయ్యావు యువ సైన్యం ప్రజలంతా తన తోడై నిలిచారే అన్నా అని పిలిచితే చాలు నేనున్నానంటూ కదిలే నియోజకవర్గం కోసం పగలు రాత్రి ప్రాణం పెట్టావు జయ జయ హో జయ హో జయ హో నల్లమూతు భాస్కరన్న జననేత జయమిక నీదే మిర్యాల్గూడ ప్రాంతాన జయ హో జయ హో జయ హో జయ హో కేటీఆర్ గారికి ఘనంగా స్వాగతం పలకండి. అలాగే సభాధ్యక్షులుగా మన మిర్యాలగూడ శాసనసభ్యులు గత 4 సంవత్సరాలుగా మిర్యాలగూడని అభివృద్ధి పథక పదంలో నడిపిస్తున్న పెద్ద భాస్కరరావు గారిని అత్యంత వహించవలసిందిగా కోరుతూ మా మిర్యాలగూడ మండలానికి కేటీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రకటించాలని కోరుకుంటూ ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా నడుస్తున్న యూజిడి కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి సారథి కారణజన్ముడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తనయుడు
తండ్రికి తగ్గ తండ్రిగా అన్ని సాధించి అన్ని బాటలో రోజుకి ప్రజాదరణకు స్వరమంటూ తండ్రి మాన్యశ్రీ ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా చెరుకులతో మంచి చిరు దరహాసం అత్య ఉత్సాహం అనితర సాధ్యమైన ఉదారత్వం అమోఘమైన పట్టుదల అందరితో మమేకమై కలిగి పరిపూర్ణమైన ధీరోదాత్తుడు మన ప్రియతమ యువనేత తెలంగాణ రాష్ట్ర తొలి పురపాలక శాఖ మంత్రులు నేటి మన ముఖ్య అతిథులు గౌరవనీయులైన కలకొండ తారక రామారావు గారికి స్వాగతం సుస్వాగతం. మన ప్రియత ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు అందించిన పథకాలు ఇవాళ ప్రపంచ దేశాన్ని అభినందిస్తున్నాయి. ఆసరా, భూపంపిణీ, ఆహార భద్రత, ఆరోగ్య లక్ష్మి, గ్రామ జ్యోతి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వంటి గొప్ప గొప్ప పథకాలు పెట్టి లబ్ధిదారుల చేతికి నేరుగా అందే విధంగా రైతు కోసం ఎకరానికి 8,000 రూపాయలు అందించడం అంటే రైతుగా మన ముఖ్యమంత్రి గారు రైతు కష్టాలు తెలిసిన నాయకుడు కనుక ఇంతటి సుపరిపాలన అందించే నాయకుడు ఉండటం నిజంగా మన అదృష్టం అని చెప్పాలి. మన మిర్యాలగూడ పట్ల గొప్ప చరిత్ర కలిగింది. ఆసియా ఖండంలోనే రైస్ ఇండస్ట్రీ విషయంలో ప్రథమ స్థానంలో ఉంది. విద్య, వాణిజ్య, రాజకీయ రంగాల్లో కూడా అభివృద్ధి చెందిన పట్టణం మన మిర్యాలగూడ. స్వచ్ఛమైన పట్టణైన పట్టణంగా మనం తయారు చేసుకున్నామని చెప్పడానికి ముందు తగిన నిధులు అందించవలసిందిగా మన గౌరవ పురపాలక శాఖ మంత్రి గారిని కోరుతున్నాను. అయ్యా, మా మిర్యాలగూడ మున్సిపాలిటీ చాలా పెద్దది. ఎందుకంటే 1,35,000 మన ట్రాఫిక్ అంతా ఉన్నాం. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మొత్తం మా మిర్యాలగూడకి ఒక దురదృష్టం ఉన్నది. ఎప్పుడు కూడా ప్రభుత్వంలో ఒక పార్టీ ఉంటే కేటీఆర్ గారు వినాలి మిర్యాలగూడానికి ఎప్పుడు చాలా సంవత్సరాల నుంచి దురదృష్టంగా ఉన్నది. మిర్యాలగూడ అధికారంలో ఒక పార్టీ ఉంటే ఎమ్మెల్యే ఒక పార్టీలో ఉంటారు. అది చాలా విచారకరమైన విషయం. దానివల్ల ఎప్పుడు అపోజిషన్ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు ఉండటం వల్ల ఇక్కడ ఒక ఇంటి కూడా డెవలప్మెంట్ కాలేదు. మరి కమ్యూనిస్ట్ పాలనలో ఉంటే ఎమ్మెల్యే టైంలో డెవలప్ జరిగింది. అందరూ చాలా బాధలతో నిర్లిప్తంగా ఉన్నారు. దాని కొరకే నేను మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు చేసే కార్యక్రమాలకి మన మంత్రి జగదీష్ రెడ్డి గారు, ఎంపీ గారు అందరం కూడా మీరు చేసే కార్యక్రమాల గురించి ఆలోచన చేసి మనం ఏమైనా ఉంటాం పోతాం మిర్యాలగూడ పట్టణం డెవలప్ కావాలి. కాబట్టి తప్పనిసరిగా మనం టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకొని మీ దగ్గరకు వచ్చినాం. అయ్యా, మీరు తప్పనిసరిగా మమ్మల్ని మా ప్రజలందరినీ కూడా మీరు తప్పనిసరిగా మాకు అన్ని రకాల డెవలప్మెంట్ యాక్టివిటీలో బాగా ఫండ్స్ ఇచ్చి ముందుకు తీసుకోవాలని మనం చేస్తూ మీరు మిర్యాలగూడలో ముఖ్యంగా డ్రైనేజ్ కానీ, వాటర్ రోడ్డు కానీ, బీటీ రోడ్డు కానీ, మిషన్ భగీరథలో వేయడంతో మొత్తం రోడ్లన్నీ కూడా పోయినాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా మాకు 250 మీకు ఒక నిర్మాణం ఇస్తున్నాం. 232 కోట్లకి దయచేసి 200 కోట్లన్న మీరు ఇక్కడికి అనౌన్స్ చేసి మమ్మల్ని మా ప్రజల్ని జనావాళ్ళందరినీ కూడా శాశ్వతంగా మనసులో పెట్టుకొని మిమ్మల్ని దేవుళ్ళలాగా కేసీఆర్ గారిని మిమ్మల్ని దేవుళ్ళలాగా పూజిస్తామని చెప్పి మేము మనవి చేస్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే మేము చాలా అన్ని మున్సిపాలిటీల కన్నా చాలా వెనకబడి ఉన్నాం. కాబట్టి మీరు దీన్ని సమానంగా ఎత్తులో లేపి మీకు మా బాధ్యత, మా ప్రజల బాధ్యత. ఎంత పెద్ద నాయకులైనా ఇక్కడ పోటీ చేసినా ఈ కేసీఆర్ గారిని జెండాని ఇక్కడ రెప్పరెప్ప దాటదు కానీ ఒక జెండా ఎగరేపే లేదు. ఎవరు కూడా మన మిర్యాలగూడలో ఎంత పెద్ద నాయకులు వచ్చి నిలబడ్డా ఎంత పెద్ద ఇల్లున్నా కేసీఆర్ గారి గాలిలో దుమ్ములు కొట్టకపోతారు. కానీ ఎవరు రైతులకి ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా మొన్న మన ముఖ్యమంత్రి గారు చెప్పగలనే హరీష్ రావు గారు చెప్పి 2వ పంటకి మొదటి పంటకి కూడా ఈసారి రైతులు 2వ పంట కూడా పుష్కలంగా పండించుకోవడానికి నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాకా అందరూ సగంగా పండించుకొని ఆనందంగా ఉన్నారని మనం చేస్తున్నాను. మీకు ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ 5 నాడు
ఏప్రిల్ 15వ తారీఖు దాకా 2వ తారీఖు దాకా ఇంకా నీళ్ళు ఇచ్చడానికి నేను ఆ రోజు చెప్పిన మాట ప్రకారమే మాట మీద నిలబడి మీకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాకు మీ దయ ఉంచి తప్పనిసరిగా ఎందుకంటే మొన్న వాన రకాల వర్షం వచ్చి మా రైతులకి ధాన్యం అంతా ఎకరానికి 50 రూపాయలు పండిన పుస్తకాలు పండితే దాంట్లో 50-60% ఒక్క రోజులో కోతకొచ్చి చేతికి వచ్చిన దాన్ని రాలిపోయి అన్యాయంగా ఇబ్బంది పడ్డారు. ఏమంటే మన రైతు సమన్వయ అధ్యక్షులు గారు మేము మంత్రి గారి ఆధ్వర్యంలో అన్ని గ్రామాలకి మేము దాన్ని అంతా పరిశీలన చేయడం జరిగింది. చేసి వాళ్ళ నష్టపరిహారం ఇవ్వాలని ఉద్యోగస్తులతో రికమెండ్ చేయడం జరిగింది. దాన్ని మన జగదీశ్వర రెడ్డి గారు మన మంత్రి కేటీఆర్ గారు మీరందరూ దయచేసి మన దయ ఉంచి బాగా వాళ్ళ రైతులను ఆదుకొని వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని కూడా నేను మనం చేస్తున్నాను. మిరియాలు కూడా మీ మున్సిపాలిటీకి బట్టి ఒక డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగలేదు. ఆ కాంట్రాక్టులు కట్టక చాలా ఇబ్బంది అవుతుంది ఎస్టీపీ ప్లాంట్. కాబట్టి మీరు దానికి కూడా 15 కోట్లు పడుతుంది కదా. ఆ 15 కోట్లు ఇంకొక 20 కోట్లు అయితే అది పూర్తి అవుతుంది. మా వాళ్ళ బాధ పోతుంది. కాబట్టి మీరు దానికి సహాయం చేయాలి. తప్పనిసరిగా మీరు అనౌన్స్ చేయాలి. మనమే మీరు దయచేసి నిజమైన జన యొక్క మధ్యలో మీరు తప్పనిసరిగా మా మున్సిపాలిటీకి 200 కోట్లు తక్కువ కాకుండా అనౌన్స్ చేయాలి. లేకపోతే ఇక్కడ నుంచి మిమ్మల్ని ఏమైతే పోనీయం మీ కాళ్ళను పట్టుకుంటాం ఏళ్ళను పట్టుకుంటాం కానీ మిమ్మల్ని వదలమని చెప్పి నేను మనం చెప్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వం మిర్యాలగూడ నియోజకవర్గ బాగోగుల గురించి నియోజకవర్గ అభివృద్ధి గురించి ఎల్లవేళ హైదరాబాద్ లో ఎప్పుడు కలిసినా నియోజకవర్గ అభివృద్ధి గురించి తపన పడే గౌరవ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు భాస్కర్ రావు గారికి ఈరోజు మిర్యాలగూడ వేదికగా పట్టణంలో తిరుగుతున్నప్పుడు నిజంగా మీ ఉత్సాహం చూస్తే మీరు ఈరోజు చూపెట్టిన స్పందన చూస్తే చిన్న పిల్లలు వృద్ధులు మహిళలు వీరు వారిని కాదు వయసుతో సంబంధం లేకుండా మనం తిరిగిన 3-4 కిలోమీటర్లు నాతో పాటు అన్నలందరూ ఉన్నారు. నిజంగా అద్భుతమైన స్పందన. ఇంతటి స్పందన నా జీవితంలో ఎప్పుడు కూడా చూడలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మీ ఆదరణకు మీ అభిమానానికి కేసీఆర్ గారి పట్ల మీకున్న విశ్వాసానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాను చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఒక మాట మాత్రం ఈ సందర్భంగా చెప్పక తప్పదు. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడైనా ఏదైనా అప్పటి మంత్రులను కానీ ముఖ్యమంత్రులను కానీ అడిగితే 200 కోట్లు వాళ్ళ జేబులో అడిగిన తప్ప ప్రజల కోసం మాత్రం ఎప్పుడు అడిగిన పాపాన పోలేదు. కానీ మీ ఎమ్మెల్యే గారు మా పట్టణం కోసం మా ప్రజల కోసం నేను అడుగుతున్నా అనే మాట ఏదైతే చెప్పినారో నాకు చాలా నచ్చింది. కాబట్టి తప్పకుండా వారు కోరిన విధంగా 200 కోట్ల రూపాయలను మిర్యాలగూడ పట్టణానికి 2 విడతలుగా తప్పకుండా ఇస్తాం. మన ప్రాంతం మిర్యాలగూడకు సంబంధించిన స్పష్టమైన ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. సీతారామ ప్రాజెక్టు ద్వారా బ్రహ్మాండంగా గోదావరి నీళ్ళను కనుక ఖమ్మం జిల్లాకు సరిపోయే విధంగా ఏ ఖమ్మం జిల్లాలోని ఆయకట్టు అయితే ఈరోజు ఎన్ఎస్పి కింద ఉన్నదో ఆ ప్రాంతానికి కూడా గోదావరి నీళ్లు మళ్లించడం ద్వారా ఎన్ఎస్పి నీళ్లు మొత్తంగా మీ ప్రాంతానికే ఇచ్చే విధంగా నల్గొండ జిల్లాని సస్యశ్యామలం చేసే విధంగా ఇక్కడ టైలెంట్ అనే మాట మళ్ళీ వినబడకుండా చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడే భాస్కర్ రావు గారు చెప్పినారు 3 లిఫ్టులు ఉన్నాయి, వాటి మంజూరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పినారు. తప్పకుండా వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వచ్చి 345 కోట్ల రూపాయలు కావాలన్నారు. వాటిని కూడా మంజూరు చేయించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వమే చేస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భారతదేశంలోనే అతి పెద్దదైన విద్యుత్ కేంద్రం ఈరోజు గౌరవ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారి సారథ్యంలో మరెక్కడో కాదు మన నియోజకవర్గంలోనే దామరచర్లలోనే యాదాద్రి పవర్ ప్లాంట్ 28,000 కోట్ల రూపాయలతో నిర్మాణం జరుగుతున్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. సామాన్యమైన విషయం కాదు. రేపటి రోజున మిర్యాలగూడ దామరచర్ల మొత్తం తెలంగాణ అంతా కూడా వెలుగులు నింపబోతా ఉంది. మీ వెలుగులు మొత్తం తెలంగాణ అంతా కూడా ప్రసరిస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా కూడా దామరచర్ల లాంటి ప్రాంతాల్లో ఇంకా టైలెంట్ ప్రాంతాలు ఉన్నాయంటే దీనికి కారణం ఈ 3.5 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వమా 67 ఏళ్లు నడిపిన వారు ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. కానీ వారి మీద నెపం పెట్టడం
విమర్శ పెట్టడం వరకే మేము పరిమితం కాలేదు. ఈ 3.5 నెలల్లోనే సర్వతోముఖాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి రాష్ట్రం నలుమూలలు ఈ సస్యశ్యామల కావాలి, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి. అప్పుడప్పుడు ప్రజాకవి మహాకవి దాశరథి గారు అన్నారట, నా తెలంగాణ 1 కోటి రతనాల వీణ అన్నాడట. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటున్నారు, నా తెలంగాణ 1 కోటి రతనాల వీణనే కాదు 1 కోటి ఎకరాల మాగాన కూడా కావాలని చెప్పి ఈరోజు పట్టుబట్టి గోదావరి నీళ్లను, కృష్ణా నీళ్లను బ్రహ్మాండంగా రాష్ట్రంలోని అన్ని మూలలకు మళ్లించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిన్న మొన్న బస్సు యాత్రలో కాంగ్రెస్ నాయకులు కొన్ని మాటలు చెప్తా ఉన్నారు. 80 సీట్లు వస్తాయి, 90 సీట్లు వస్తాయి అని కోతలకు వస్తా ఉన్నారు. మళ్ళీ అధికారంలోకి మేమే వస్తాం, వచ్చినాక ఇది చేస్తాం, అది చేస్తాం, పొడి చేస్తాం అని చెప్పి కూడా బిల్డప్ ఇస్తున్నారు. ఒక్కటే మాట అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా నేను, అన్నా ఉత్తమన్నా, నువ్వు చెప్పే మాటల్లో నీకు నమ్మకం ఉంటే, అధికారంలోకి వస్తానన్న మాట మీద, నువ్వు చెబుతున్న డైలాగుల మీద నీకు నమ్మకం ఉంటే, నేను మిర్యాలగూడ వేదికగా సవాల్ చేస్తా ఉన్నా. టిఆర్ఎస్ పార్టీ మళ్ళీ 2019లో అధికారంలోకి రాకపోతే నాకు 42 ఏళ్ళు మాత్రమే, అంతా బాగుంటే ఇంకో 15-20 ఏళ్ళు రాజకీయాల్లో ఉండే అవకాశం నాకుంది. మిర్యాలగూడ వేదికగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నేను సవాల్ చేస్తా ఉన్నా. టిఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాకపోతే, ప్రజలు మమ్మల్ని ఆదరించకపోతే నేను నా రాజకీయ జీవితానికే ముగింపు పలుకుతాను, సన్యాసం తీసుకుంటాను. నువ్వు తీసుకుంటావా అని అడుగుతున్నా. ఆ దమ్ముందా అని అడుగుతున్నా. మాటలు మాట్లాడడం కాదు, కోతలు కోయడం కాదు, చేతనైతే సవాల్ను స్వీకరించు అని చెప్పి సవాల్ చేస్తా ఉన్నా. ఒక ఆడబిడ్డల కష్టం తెలిసిన నాయకుడిగా, మనసున్న నాయకుడిగా, మా ఆడబిడ్డల నీటి కష్టాలను తీరుస్తాను. ఎవరు కూడా కుండలు బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి పోయే పని లేకుండా ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇస్తా, ఇవ్వకపోతే ఓట్లు కూడా అడగననే దమ్మున్న నాయకుడు భారతదేశంలో కేసీఆర్ గారు తప్ప ఎవరైనా ఉన్నారా ఒక్కసారి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. అది మాత్రమే కాదు, గోదావరి నది ఉన్నది, కృష్ణా నది ఉన్నది, బ్రహ్మాండమైన 2 జీవనదుల మధ్యన తెలంగాణ ఉన్నది. ఎన్ఎస్పి నీళ్లు మొత్తంగా మీ ప్రాంతానికే ఇచ్చే విధంగా, నల్లగొండ జిల్లాని సస్యశ్యామలం చేసే విధంగా, ఇక్కడ టైలెంట్ అన్న మాట మళ్ళీ వినపడకుండా చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు రూపొందించడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రం పేదవాడి కన్నీళ్ల నుంచి, పోరాటాల నుంచి వచ్చిన రాష్ట్రం. ఈ రాష్ట్రంలో పేదవాడి మొహం మీద సంతోషం ఉండాలి, చిరునవ్వు ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ పేదవాడికి కూడా పెన్షన్ రాని పరిస్థితి ఉండకూడదన్న ఉద్దేశంతో 42 లక్షల మందికి ఈరోజు 1000 రూపాయల చొప్పున, 1500 రూపాయల చొప్పున ఆసరాగా నిలబడుతూ సంవత్సరానికి 5500 కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదే సన్న బియ్యంతో పేదింటి బిడ్డల కడుపు నిండా బువ్వ పెడుతున్న ప్రభుత్వ పాఠశాలలో, హాస్టళ్లలో తెలంగాణ ప్రభుత్వం కాలాన్ని మేము అడుగుతా ఉన్నా. భాస్కర్ రావు గారి నాయకత్వంలో అద్భుతమైన అభివృద్ధి జరుగుతా ఉంది. రేపటి రోజున గులాబీ జెండా ఇక్కడ ఎగిరే విధంగా భాస్కర్ రావు గారి నాయకత్వాన్ని మీరందరూ కూడా బలపరిచి మీరందరూ కూడా ముందుకు పోవాలని కోరుతూ, జై తెలంగాణ, జై తెలంగాణ.